బీజేపీ 2024 ఎలక్షన్స్ కు ముందు పవన్ కళ్యాణ్ తో కలిసి థర్డ్ ఫోర్స్ గా నిలబడాలి అని ఒక ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నం సక్సెస్ కావలేదు అనేది 2024 ఎన్నికలకు ముందే రియలైజ్ అయ్యి టీడీపీతో కలిసింది. తెలుగుదేశం పార్టీలో నాయకత్వ సంక్షోభం ఏమీ ఉండకపోవచ్చు, ఆ పార్టీ లీడర్షిప్ ట్రాన్సిషన్ కూడా ప్రిపేర్ అయింది అని కూడా వాళ్ళకి అర్థమైంది. టీడీపీని అంత తొందరగా డిస్టర్బ్ చేయలేము, టీడీపీ డిస్టర్బ్ అవుతుంది అని భ్రమల్లో ఉండకూడదు. అదే వైసీపీ టీడీపీల మధ్య పోలరైజేషన్ పోయి తమకు వచ్చే అవకాశం ఉంటుంది అనే నమ్మకం వరకు పోయింది. ఇప్పటికైతే మనం తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండడం వల్లనే ఆంధ్రప్రదేశ్లో ఉనికి ఉంటుంది. అందువల్ల దే హావ్ అండర్స్టూడ్ దట్ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్, తెలుగుదేశం పార్టీ వైబ్రెంట్, తెలుగుదేశం పార్టీని అంత సులభంగా వీక్ కాదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల తీవ్రమైన అసంతృప్తి పెరిగితే కూడా తమకు ఒక ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా ఒక బీజేపీ భావించింది. కానీ అది కూడా ఇప్పుడైతే కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూటమే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. అందువల్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల అసంతృప్తి లేదు, తెలుగుదేశం పార్టీలో నాయకత్వ క్రైసిస్ లేదు, థర్డ్ పవన్ కళ్యాణ్ లాంటి మిత్రుడు విడిగా రావడానికి సిద్ధంగా లేరు, బీజేపీకి సొంతగా ఆ ఉనికి లేదు. మరి ఏం చేయాలి బీజేపీగా? ఈ 4 కారణాల రీత్యా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉండడమే, తెలుగుదేశంతో కలిసి ఉండడమే తమకు శ్రీరామ రక్ష అని బీజేపీ జాతీయ నాయకత్వం ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా మోడీ వ్యాఖ్యలు చూస్తుంది.